మనం 10 నుండి 70 అడుగుల దాకా భారీ వినాయకుల్ని చూసాం. వేల కిలోల లడ్డూల్ని కూడా చూసాం. ఇంకోవైపు అరచేతిలో ఇమిడిపోయే పసుపు ముద్దని కూడా చూసాం. కానీ అసలు వినాయకుడి సైజ్ ఎంత ఉండాలి ఎప్పుడైనా ఆలోచించారా? చూద్దాం రండి. ఆగమ శాస్త్రాల ప్రకారం ఇంట్లో పూజించే వినాయకుడు కేవలం వితస్తి అంటే అరచేతి వెడల్పు ఉండాలి, లేదా అంగుష్ట ప్రమాణం అంటే బొటను వేలంతా. అదే ఫెస్టివల్స్ లేదా టెంపరరీ ఈవెంట్స్ జరుగుతాయి కదా, వాటికైతే విగ్రహాలు 18 to 20 ఇంచెస్ ఉండాలి. ఇక ఫైనల్ గా గుడి కోసం అయితే ఎంతెత్తైనా ఉండొచ్చు, ఎందుకంటే ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం. అలాగే నిత్య ఆరాధన ఉంటుంది. శివపురాణం ప్రకారం పార్వతీదేవి గణేశుని చేయడానికి బంగారం వెండి వాడలేదు, కేవలం పవిత్రమైన పసుపు ముద్దతో మొదటి గణేశుని సృష్టించింది. ఇదే ఒరిజినల్ గణపతి. అందుకే మనం ఏ పూజ చేసినా ముందుగా ఈ చిన్న పసుపు గణపతినే పూజిస్తాం. దీన్నే హారిద్ర గణపతి అని కూడా అంటారు. కాబట్టి ఈ వినాయక చవితికి మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. బయటికి వెళ్ళండి, భారీ విగ్రహాలను చూడండి, ఆ సంబరాన్ని ఎంజాయ్ చేయండి. కానీ అస్సలు మర్చిపోకండి, విగ్రహాల సైజ్ ముఖ్యం కాదు, మన భక్తి సైజ్ ఎంత అన్నదే ముఖ్యం. మరి మీ గల్లీలో ఎంత సైజ్ విగ్రహాన్ని పెట్టారో కామెంట్ చేయండి.